క్రమంలో పశువులకి సంబంధించిన గర్భకోశ వ్యాధులకు ఇతర వ్యాధులకు మన మార్కెట్ కమిటీ ద్వారా మందులు ఇవ్వటం, అదేవిధంగా పరీక్షలు చేయటం కూడా జరుగుతుంది. ఈరోజు మామూలుగా మన భారతదేశ సమాజంలో ప్రజలేమో పెరుగుతా పోతున్నారు, మనకి పాడి ఇదేమో తగ్గుతూ పోతుంది. అయినా కూడా మనకి సరిపడా పాలు అనేది ఎక్కడ ఇబ్బంది లేకుండా వస్తున్నాయంటే ఇవన్నీ కూడా కృత్రిమ పాలే. రైతులందరూ కూడా ఈరోజు పాడి సంపద పెంచడం అంటే పెద్ద ప్రయాసకి కూడిన విషయంగా మారిపోయింది. ఎందుకంటే ఎక్కడ కూడా మ్యాన్ పవర్ దొరకట్లా. ఇంతకుముందు ఏ దొడ్లో చూసినా 10 గేదెలు ఆవులు ఉండి, అలాంటిది ఈరోజు దొడికి ఎంత పెద్ద రైతుకైనా సరే ఒక ఆవుని కానీ గేదెని కానీ మేపటం చాలా శ్రమతో కూడుకున్న ఇది అయిపోయింది. కాబట్టి రైతులు కూడా కొంచెం, ఎందుకంటే బయట ఎవరి గురించో పక్కన పెడితే మన ఇంట్లో మనం స్వచ్ఛమైన పాలు కోసం ఒక గేదెలో ఆవులో పెంచుకోవడం ఈరోజు తప్పని పరిస్థితి. ఎందుకంటే మనం తినే ప్రతి ఆహారం కూడా, పాలు కూడా కల్తీ తప్పితే మనకి ఎక్కడ స్వచ్ఛమైనటువంటి పాలు కానీ కూరగాయలు కానీ ఆకుకూరలు కానీ దొరికే పరిస్థితి ఈరోజు లేదు. ఎందుకంటే మనం చూస్తూ ఉంటాం, ఆకుకూరలు కానీ కాయగూరలు కానీ పొద్దున్నే 6ంటికి స్పేర్ ఎత్తుకుంటే అది చేతికి వచ్చే వరకు కూడా ఏ రోజు స్పేర్ దింపే పరిస్థితి లేదు. పూర్వం మన అందరి ఇళ్లలో చూసేవాళ్ళం, వెనకాల ఒక 4 మొక్కలు, ఒక పాదో ఇంకోటో పెట్టుకుంటే మన ఇంటిలోకి సరిపడే కూరగాయలు ఇవి మనకు వచ్చి. కానీ ఈరోజు 20 ఎకరాల రైతు, 2 ఎకరాల రైతు, వ్యవసాయం లేని వాళ్ళు కూడా మార్కెట్కి వెళ్ళి తెచ్చుకోవడం తప్పితే సొంతంగా ఒక కూరగాయ పండించుకునే పరిస్థితిలో కూడా మనం లేవు. ఈరోజు ఎప్పుడూ లేనంతగా ప్రస్తుతం జరిగే దీంట్లో క్యాన్సర్ అనేది చాలా ఎక్కువైంది. మెయిన్ దీనికి కారణం ఏంటంటే మనం బయట పురుగు మందులు కానీ ఈ కల్తీ పాలు మనం లేటెస్ట్గా చూసాం. చొక్క పాలు లేకుండా తిరుపతి లడ్డూలో నెయ్యితో తిరుపతి లడ్డూ చేసిన పరిస్థితి. అదేవిధంగా మనకు కూడా ఈ ప్యాకెట్ పాలు కానీ ఏదైనా సరే కృత్రిమంగా రసాయనాలతో తయారు చేసి మనం వాడటం వల్ల చాలా ఇబ్బందులు మనం పడుతున్నాం. ఆ ఇబ్బంది పడేదానికంటే కొంచెం ఇబ్బంది పడి మనకు సరిపడైనా సరే ఒక ఆవులో గేదెను మనం పెంచుకుంటే అది మనకి ఎంతో ఆరోగ్యాన్ని ఇస్తుంది. అదేవిధంగా రెండోది, మన ఈ పశు సంపద ఎవరైతే పెంచుతున్నారో ఆ రైతులు కూడా ఇలా కొయ్యడం, అలా యూరియా చల్లేయడం. ఎందుకంటే యూరియాతోటే మనం ఆవుల్లో వచ్చే పశు సంపదలో వచ్చే మెయిన్ ఇదంతా కూడా ఆ ఎరువు, మనం ఏదైతే రసాయన ఎరువులు వాడుతున్నామో దానివల్లే అవి కట్టుకోకపోవటం. ఇంతకుముందు మనం బయటికి పోతే 9 నెలలకే ఖచ్చితంగా సూడి కట్టేసుకునేది. ఈరోజు ఆ పరిస్థితి లేదు. 4-5 సార్లు మనం ఇది చేయిస్తేనే కానీ కట్టుకునే పరిస్థితి లేదు. అది కూడా రైతులకు ఒక ఇబ్బందిగా మారుతుంది. దీనికి ప్రధాన కారణం ఏంటంటే వాటికి వేసే మన పశుగ్రాసంలో మనం విపరీతంగా వాడేటువంటి మందుల వల్లే జరుగుతుంది. కాబట్టి వాటికి వేసే గడ్డి అయినా వాటి నుంచి వచ్చిన ప్యాడ్నే మనం ఎరువు కింద తయారు చేసుకుని దాంతో గడ్డి పెంచుకుంటే ఈ ఆవులకి కానీ గేదెలకు కానీ ఎలాంటి సమస్య లేకుండా ఉంటుంది. కాబట్టి ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి అధికారులు అందరూ కూడా ఎప్పుడు రైతులకు అందుబాటులోనే ఉంటారు. ఏ చిన్న సమస్య వచ్చినా వాళ్ళని సంప్రదించి రైతులందరూ కూడా వృద్ధిలోకి రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.